వినాయక చవితి ఇంకా వారం రోజులు లేదు. ఖైరతాబాద్లో ఉన్నటువంటి వినాయకుని యొక్క విగ్రహ తయారీ ఎంతవరకు వచ్చిందో ఈరోజు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. నేను బైక్ మీద అయితే వెళ్తున్నాను. లెట్స్ గో. సో హైదరాబాద్ లోపల మనకు ఎన్ని గణేషుని విగ్రహాలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహానికి ఉన్నటువంటి జనాల యొక్క ఆదరణ అనేది వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వన్ ఆఫ్ ది భారీ విగ్రహం మనకు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచే. 27 ఆగస్టు 2025 రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితిని అయితే మనం జరుపుకుంటున్నాము. మన హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్లో ఉన్నటువంటి భారీ వినాయకుడు. ఇది భారీ వినాయకుడు కాబట్టి 2-3 నెలలకు ముందుగానే మనం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే తయారు చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా వారం రోజులు కూడా లేదు కదా వినాయక చవితికి. సో అందుకోసం అన్నట్టుగా ఇక్కడ దాదాపు ఒక 90% పైనే ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయ్యాయని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్గా నేను సెక్రటేరియట్ వరకు అయితే వచ్చేసిన. మీరు బస్సులో కనుక రావాలనుకుంటే ఈ సెక్రటేరియట్ ఎక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా మీరు మెట్రో స్టేషన్లో కనుక రావాలనుకుంటే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి అయినా నడుచుకుంటూ రావచ్చు. ఏదైనా సరే దాదాపు ఒక 200-300 మీటర్స్ దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ పక్కనే లేదు కాబట్టి నడవడం అయితే కంపల్సరీ. 2 వీలర్ కనుక అయితే కనుక ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. వినాయక చవితి రోజు నుంచి ఇక్కడ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే చాలానే ఉంటాయి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉందనగానే మీ 2 వీలర్ లేదా 4 వీలర్ని పార్క్ చేసేసి దేవుని దర్శనం కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో దీని ప్రకారం మీ ట్రావెల్ అయితే ప్లాన్ చేసుకోండి. మనం గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్లో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా కవర్స్, అదే గణేషుని నిలబెట్టినటువంటి ప్రదేశం. సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నవి కదా, వీటిని అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ డెడికేటెడ్ పార్కింగ్ ప్లేస్ అంటే ఏం లేదు. ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇరిగించడమే బండిని. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు ఈ విగ్రహం చుట్టూ కూడా మొత్తం కట్టెలే కనిపిస్తానవి. అందుకోసం అన్నట్టుగా మనకు ఫేస్ అయితే క్లియర్గా కనిపించట్లేదు. ఈ సంవత్సరం ప్రతిష్ఠించినటువంటి వినాయకునికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసిర్రు. 2024 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి గణపతి విగ్రహం యొక్క హైటు 70 ఫీట్ కాగా ప్రజెంట్గా ఈ సంవత్సరం 69 ఫీట్కి తగ్గించిర్రు. అంటే 1 ఫీట్ తగ్గించిర్రు. ఇదే విధంగా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా ఒక్కొక్క ఫీటు చొప్పున తగ్గిస్తారని అయితే నేను విన్నాను. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఐడియా లేదు. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే కనుక దీని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాల నమూనా ఆల్రెడీ అయిపోయింది, పెయింటింగ్ వేస్తున్నారు. ఇది కూడా చివరి దశలో ఉంది. అంటే మోర్ దెన్ 95% వర్క్ అయిపోయిందని అయితే మనం చెప్పొచ్చు. మనకు కనిపిస్తున్నటువంటిది లక్ష్మీ సమేత హయగ్రీవాచార్య విగ్రహానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇవి. సో వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. మనకు కనిపిస్తున్నటువంటిది గజ్జలమ్మాదేవి విగ్రహం. సో పెయింటింగ్ అయితే ఇంకా వేస్తూ ఉన్నారు, చివరి దశలో ఉంది, చూడవచ్చు మనం. మనకు కనిపిస్తున్నటువంటిది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఇక్కడ పెయింటింగ్ అయితే వేస్తున్నారు, ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది, చూడవచ్చు మనం. మనకు కనిపిస్తున్నటువంటిది లక్ష్మీ సమేత హయగ్రీవాచారికి సంబంధించినటువంటి విగ్రహం ఇది. విగ్రహాలన్నీ 100% తయారైన తర్వాతకి గణేశుడు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి, గజ్జలమ్మ దేవి,
లక్ష్మీ సమేత హయగ్రీవాచారి జగన్నాథ స్వామి మనకు ఈ విధంగా దర్శనమిస్తారు భక్తులకి. ఇక్కడికి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అయితే వచ్చిర్రు. ఇక్కడ కమిటీ సభ్యులతోటి డిస్కస్ చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు కాబట్టి ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ. గణేష్ చవితి రోజున దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియో అయితే మరొకటి పెడతాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.